మళ్ళొక సెలబ్రిటీతో మీ ముందుకొచ్చాను. ఏంది మే ఎప్పుడు చెప్పా నీకు ఆ సుట్టేం అక్కడ పెడితివే తీయమే వస్తాడు అంటాడు. ఇప్పుడు మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? అడిగితే సిగ్గేసింది, సిగ్గులో మొగ్గేసింది. మీ దగ్గర నవరసాలు కాదు, మీ దగ్గర 1,00,000 రసాలున్నాయి. ఇప్పుడు నవరసాల్లో ఫస్ట్ మా కోసం ఏడుపు. గంభీరం. రౌద్రం. మీరు చాలా సినిమాలలో ఆర్టిస్ట్గా చేశారు అని చెప్పి సీరియల్స్లో ఏమేమి సినిమాలు చేశారు? రీసెంట్గా సుమతి శతకం మూవీలో ఆకెళ్ళ గారికి వైఫ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. తర్వాత గేమ్ చేంజర్లో కూడా చేసున్నాను. కానీ ఇలా చాలా చెప్పుకుంటా పోతే ఒక 13 సినిమాల దాకా చేశాను. ఇంకొక టాలెంట్ కూడా ఉంది, పాటలు కూడా పాడతారు మీరు, అవునా కదా? మా కోసం ఒక పాట పాడచ్చు. అయ్యో మాస్టర్ మీ తమ్ముడు కోసం ఒక పాట పాడండి ప్లీజ్. సోషల్ మీడియాలో అసలు ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది? ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తూ ఉండాలి. అంతే. నాకు ఒకటి నచ్చుతుంది, మీకు ఒకటి నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి. అవును. కొంతమంది దాన్ని అధిగమించి చేసేస్తారు. అవును. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా మీకు బాధ పెట్టే సిచ్యువేషన్ సీన్స్ ఏమైనా జరిగినాయి? వాళ్ళతోనే ప్రాబ్లం. వీళ్ళు చెప్తే నేను వినేదేంటి, నేనే కింగ్ ఇక్కడ. దీన్ని బట్టి చూస్తే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి అంట. అలా రాజకీయాలతోటి 1-2 మూవీస్లో నాకు వచ్చే ఛాన్సులు కూడా మిస్ అయినాయి. ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేసే వాళ్ళంతా వేస్ట్ అది ఇది అని మాట్లాడుతుంటారు. ఆవిడేదో ఎక్స్పోజ్ చేసింది, లేకపోతే చీర కట్టుకోవడం చూపించింది అని చెప్పేసి మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది. వెయ్యి శాంతమే నీ పిల్లలు పెళ్లి కొత్తండి, నీకు ఇప్పుడు ఈ అవసరమా? ఒకళ్ళు ఎందుకు నా రంగులు బొంగులు ఓకే. మర్చిపోతామే. సోషల్ మీడియాలో సంపాదించుకొని ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అవును. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఇక్కడ కూర్చున్నానంటే కేవలం బషీర్ మాస్టర్ గారి వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సక్సెస్ అయితే ఫస్ట్ బషీర్ తమ్ముడే అవును, సక్సెస్ అవుతారు, నిజంగా, అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లో మళ్ళొక సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చాను. సెలబ్రిటీ కంటే కూడా ఎక్కువే, ఎందుకంటే 4-5 ఇయర్స్ నుంచి నేను టిక్టాక్లో నుంచి తన చేసే పర్ఫార్మెన్సు, అంటే ఇంత టాలెంట్ ఉంచుకొని ఇంకా ఇక్కడే ఉండడానికి కారణం అసలు ఏంటి, అసలు ఎందుకు ఎదగలేకపోతున్నారు, అంటే ఎదగాలంటే మంచి వీడియోలు చేయాలా, చెడు వీడియోలు చేయాలా, అసలు ఎలా ఉండాలి, ఇవాళ మేకల రమాదేవి గారిని మన ముందుకు తీసుకొచ్చాను. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే, మీ ఇంట్రడక్షన్ నేను ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే 5-6 ఇయర్స్ నుంచి మిమ్మల్ని టిక్టాక్లో చూస్తున్నా, కానీ మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఏది చేయలేక ఎందుకు ఆగిపోతున్నారు? యాక్చువల్లీ ఎందుకు ఆగిపోతున్నానంటే నాకు ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్ ఉందండి. Okay. రీల్స్ చేయడానికి కానీ, లేకపోతే మూవీస్కి వెళ్ళడానికి కానీ. ఓకే. కానీ అట్ ది సేమ్ టైం నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఓకే. పిల్లల్ని వదిలేసి నేను ఎక్కడ ఉండలేకపోతున్నాను. ఓకే. పిల్లలు, పెద్ద పాప డిగ్రీ అట్లా చదువుతా ఉంది, చిన్న పాప 7th క్లాస్ చదువుతా ఉంది. అవును. పిల్లల్ని దింపేసి అంటే 1 డే 2 డేస్ అయితే ఉండగలుగుతున్నాం, కానీ ఎక్కువ టైం ఉండాలంటే స్పెండ్ చేయడానికి నాకు అవ్వట్లేదు. అవును. అందుకోసం వాళ్ళ కోసం అని చెప్పేసి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే కదా నేను బాగుంటాను, ఓకే. దానికోసం అని చెప్పేసి నేను వెళ్ళలేకపోతా ఉన్నాను. ముందుగా మీరు డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? యాక్చువల్లీ డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. నాన్నగారు చిన్నప్పుడు అంటే నేను చూసినప్పుడు ఏంటంటే ఇళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు అవుతాయి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు, ఆ పెళ్ళిలో ఫ్రెండ్లతో పాటు డాన్స్ చేస్తా అట్లా ఉండేవాళ్ళు. చాలామంది ఏమంటారంటే నువ్వు చూస్తే చాలా మాకు చూపెట్టామని అడుగుతారు. మీ ఇన్స్టా ఐడి చెప్పండి. ఇటు చెప్పండి. ఏం కాదు. మేకల రమాదేవి మేకల రమాదేవి అని చెప్పి 77 అని ఐడి ఉంటుందండి. డాన్స్ చాలా సింపుల్ స్టెప్స్, చాలా మంచి క్యూట్ ఉంది అనమాట. చూడండి, మీరు చూసిన తర్వాతనే ఈ వీడియోకి వచ్చి కామెంట్ పెట్టచ్చు. అంటే డాన్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే మీరు మంచి యాంకర్ కూడా. అంటే యాంకరింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? యాంకరింగ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, మీలా కొంతసేపటికి మాట్లాడేస్తాను. అంటే వాయిస్ మీద రాకపోయినా కొంచెం మీ స్టైల్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. సూపర్. అట్లా అలవాటైంది. కానీ నేను చూశాను ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు జెమినీ టీవీలో యాంకర్గా ట్రై చేసినప్పుడు నన్ను ఆడిషన్లో అడిగితే అసలు యాంకరింగ్ అంటే ఏందో నాకు తెలుసు, కానీ మరి అంత తెలియదు. కానీ ఇక్కడ ఎట్లుంటారంటే
ఒక్కసారి మైక్ ఇచ్చినంటే ప్రోగ్రామ్ మొత్తం కంటిన్యూ నాన్ స్టాప్ చేసేస్తారనమాట. అలా అలా మీరు చేయటం అది గాడ్ గిఫ్ట్. అది కూడా గాడ్ గిఫ్ట్ ఒకటి నిజం, అది 100%. నెక్స్ట్ నా ఫాదర్ నుండి నాకు ఇవన్నీ వచ్చాయి. వచ్చినాయి. ఆయన మంచి స్పీచ్ ఇస్తారు, అండ్ సేమ్ టైం ఆయన మంచి ప్రేయర్ఫుల్, మంచి స్పీకర్, ఓకే. చాలా బాగా మాట్లాడతారు నాన్న. ఆయన్ని చూసి నేను అన్ని నేర్చుకున్నాను, ఆయన దగ్గర నుండే నాకు వచ్చింది. అవును. నేను మాట్లాడినా, నేను నడిచే తీరు అంతా మా నాన్నగారు లాగా ఓకే. ఉంటుంది అనడం అవును. చాలా ఇది అన్నమాట. ఆయన నాకు ఇన్స్పిరేషన్. అంతే, సూపర్. ఇప్పుడు అంటే యాంకరింగ్ అంటే ఒక ఒక దాని గురించి చెప్తే మీరు డైరెక్ట్ చెప్పగలరు. చెప్తాను. అవును కదా? అవును. మా వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు కదా ఒకటి. ఏం చెప్తాను, యాక్చువల్లీ ఈరోజు బషీర్ మాస్టర్తో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఆయన నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది కూడా నా లోపల మనసులో ఉన్న బాధలన్నీ బయటకు తీస్తున్నారు, కానీ నేను బాధపడకుండా బషీర్ మాస్టర్ ముందు నవ్వుతూ కూర్చున్నాను అనమాట. సూపర్. చూడండి ఫ్రెండ్స్, అంటే మనం ఒక చిన్న ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చామంటే కాన్సెప్ట్ని బట్టి మీకు నవరసాలు ఐడియా ఉందా? ఉంది మాస్టర్. మీ దగ్గర నవరసాలు కాదు, మీ దగ్గర 1,00,000 రసాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 1,00,000 కానీ- రసాలు అంటే, ఒకటి యాంకరింగ్ చేస్తాను, అవును. వీడియోస్ లో డాన్స్ ఎప్పుడు నేను పోస్ట్ చేయలేదు, అవును. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, అంతే. అది కూడా ఆఫ్ వర్క్ లేదా వాక్ వీడియోస్ అలాగా. అవును. నేను డాన్స్ వీడియోలు నావి పోస్ట్ చేశారు అంటే నిజంగా అది బషీర్ మాస్టర్ ఐడిలో మాత్రమే ఉంటాయి. అవును. ఎందుకంటే మాస్టర్ గారు కంపల్సరీ నేను వెళ్ళిన ఈవెంట్కి రావడము, ఆయన పక్కన ఆయన ఇలా చేయండి అని నాకు ఒకసారి చెప్తే నేను అలా నాకు వచ్చినంత వరకు నేను చేస్తా గుడ్. ఉంటాను. అంటే మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని బయటికి తీసుకురావడం తప్పులేదు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ తక్కువ టైంలో ఎదగలేరు, వాళ్ళకి టైం పడుతుంది. మీరు చెప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కడ కలిసినా మీ పర్ఫార్మెన్స్ నేను ఎందుకు చేస్తానంటే మిమ్మల్ని బయటికి తీసుకురావాలన్న ఆలోచన నాకు ఎక్కువ. థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సక్సెస్ అయితే ఫస్ట్ బషీర్ తమ్ముడే అవును, సక్సెస్ అవుతారు, నిజంగా, అంటే నిజంగా. హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. 100కి 100%. నేను ఖమ్మంలో హైదరాబాద్లో ఈవెంట్ పెట్టినప్పుడు కూడా నా ప్రోగ్రామ్కి వచ్చి మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అంటే ఒక టాలెంట్ ఉన్న మనిషి ఎదగడానికి ఎక్కువ టైం పడుతుంటుంది అనమాట. అలా మీరు ఎప్పుడు ఎదుగుతారా అని చెప్పి నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఈ ఫస్ట్ నేను ఇంటర్వ్యూ పెట్టాలని కూడా నా కోరికనే. ఎందుకంటే పాపం మిమ్మల్ని మీరు ఎంత కష్టపడతారు, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఎలా అవుతారు అని చెప్పి నాకు తెలుసు. మీరు చేసే పర్ఫార్మెన్సెస్ కానీ నాతో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది? ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందని చెప్పేదానికంటే కూడాను ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తూ ఉండాలి. అంతే. నాకు ఒకటి నచ్చుతుంది, మీకు ఒకటి నచ్చుతుంది, అంతే. మీకు అందరినీ ఎంకరేజ్ చేయాలి, అవును. అందరినీ తీసుకురావాలి, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద వీళ్ళకి ఒక మంచి తీసుకురావాలి, వీళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ బయటికి తీసుకురావాలని మీరు అనుకుంటారు. అవును. నేనేమనుకుంటాను, నా స్వార్థం, నేను ఒకదాన్ని ఎదిగితే బాగుండు, నాతో పాటు ఇంకో నలుగురు వస్తే బాగుండు, ఓకే. కానీ నేనే ఎదగలేకపోతున్నాను, వాళ్ళకి నేనేం చేయాలి? నేను ఎదగలేకపోతున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది, నా Yes. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, Family ఇవన్నీ నేను problems, తీసుకొని yes. రాలేకపోతున్నాను. అవును. ఇండస్ట్రీకి వన్స్ రావాలి, లేకపోతే ఎదగాలి, రీల్స్ చేయాలి అనుకున్నా కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవును. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని ఉంటాయి. అవును. కొంతమంది దాన్ని అధిగమించి చేసేస్తారు, అవును. కొంతమంది ఇంకెక్కడికి చాలే ఓకే. అని ఒక బార్డర్. నేను ఒక బార్డర్ లైన్ గీసుకున్నాను అనమాట. ఆ బార్డర్ ఏంటంటే నేను ఇంతే చేయగలను, ఇప్పటికి నాకు ఇది మాత్రమే చాలు అని నాకు ఒక హద్దు పెట్టుకున్నాను. ఆ హద్దులోనే ఉన్నా నేను. సూపర్. మీరు ఈ మధ్య చిరంజీవి గారితో చేస్తున్నారు కదా, అసలు అవునవును. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైనా నాకు కొంచెం మీరు ఫ్రీ ఉన్న టైంలో నేను ఫీల్ మీ ఇద్దరికి ఒక సాంగ్, ఒక మెగాస్టార్ సేమ్ డ్రెస్ వేసి ఒక పర్ఫార్మెన్స్ చేద్దాం థ్యాంక్ యూ కంపల్సరీ. అయితే అసలు మీరు యాంకరింగ్ కానీ ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆల్రెడీ నవరసాలు నాకు అవుపడ్డాయి. ఎందుకంటే మీరు ఏడుస్తారు, బాధపడతారు, సంతోషపడతారు, అన్నీ చేస్తారు కాబట్టి మా ఆడియన్స్ కోసం ఎడమంటారా? అన్నీ చేద్దాం. నవరసాలు నేను చెప్తాను, ఓకే చేస్తారా మా కోసం? అంటే ఏం లేదు మాస్టర్, నవరసాలకి మాస్టర్ ఇక్కడ ఉంటే మాస్టర్ ముందు నేనేం చేయగలను చేయాలి. మాస్టర్? ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, ఇప్పుడు ఏ మనిషి ఎలా అవుతాడో ఎప్పుడు ఎదుగుతాడో కూడా తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో మీ టాకింగ్, మీ టాలెంట్ చూసి ఇక్కడ దాకా వచ్చారంటే నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరు కంపల్సరీ ఈ ఇంటర్వ్యూ తర్వాత మీ రేంజ్ మారిపోద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీ దగ్గర ఉన్న టాలెంట్. ఓకే ఫ్రెండ్స్, మాస్టర్ చెప్పారని చేస్తున్నాను, మీ అంత కాదు నేను, నాకు వచ్చింది నేను చేస్తాను. తప్పుగా Okay. ఉంటే మాస్టర్ ఏమనద్దు, నన్ను ఏమనద్దు. ఇప్పుడు నవరసాల్లో ఫస్ట్ మా కోసం ఏడుపు. సూపర్. స్మైల్, నవ్వు.
గుడ్. కోపం. గంభీరం. రౌద్రం. సూపర్. గుడ్. అంటే మీ దగ్గర ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కాబట్టికే మీరు స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు నేను ఎందుకంటే నా చిన్నప్పుడు నేను గుండు హనుమంతరావు బ్రహ్మానందం గారితో నేను చేసినప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ, నేను ఒక్కడనే స్టేజ్ మొత్తం ఆడిపించేవాడిని, మాట్లాడేవాడిని, నవ్వేటోడిని, ఏడ్చేటోడిని అని సేమ్ ప్రింటు. నేను చిన్నప్పుడు ఏమైతే చేశానో మీరు అలా ఉంది కాబట్టి, టాలెంట్ ఉంది కాబట్టికే మిమ్మల్ని పిలిచి మరీ మీకు ఒక ఇంకొకటి మాస్టర్, ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అందరూ ఉండరు. అవును ఇప్పుడు నేను కొన్ని ఈవెంట్స్ లో యాంకరింగ్ చేస్తా ఉన్నాను. అవును. అక్కడ యాంకరింగ్ చేస్తూ ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవును. యాజ్ యాంకర్ గా, అంటే అంత చిన్న యాంకర్ కాబట్టి అవును. చెప్తా ఉంటాను. అదొకటి, యాంకర్ కి కూడా సపోర్ట్ చాలా అవసరం అవును ఉంటుంది. కరెక్ట్. అలాంటి విషయాల్లో మీరున్న ఈవెంట్స్ లో సపోర్ట్ బాగుంటుంది. బాగుంటుంది. కొన్ని ఈవెంట్స్ లో అంటే మీరు Yes. కంపల్సరీ ఉండాలి అక్కడ, అక్కడ మీరున్న దగ్గర నేను ఉండాలి అనేది కాదు. అవును అలా ప్రతి పర్సన్ కి కూడా సపోర్ట్ ఎవరైతే ఉంటారో ఆ అవును. సపోర్ట్ ఉన్న పర్సన్ ని బేస్ చేసుకొని అవును. వీళ్ళు ఇంకా ఎదుగుతారు. ఆ సపోర్ట్ ఎవరు ఇవ్వకపోవడమే సోషల్ మీడియాలో ఉన్న అంటే ఇప్పుడు ఏమనాలి అంతే, ఇంకంతే. అదొక ఇంకంతే. వేదిక. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? నాకు 82K ఉన్నారు. 82K. సూపర్. ఈ ఇంటర్వ్యూ తోటి మీకు డబల్ త్రిబుల్ కావాలని థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు మంచి టాలెంట్ అండి. చాలామంది ఏంటంటే వల్గర్గా మాట్లాడేవాళ్ళు, వల్గర్గా డ్యాన్స్ చేసే వాళ్ళనే సపోర్ట్ చేస్తారు, కానీ మీలాంటి వాళ్ళని సపోర్ట్ చేయరు. మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీలో ఎంత టాలెంట్ బయటకు వస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తుంటా, మా బాబాయ్ కూడా మీకు బిగ్ ఫ్యాన్. మా బాబాయ్ చెప్తుంటాడు అనమాట, అరే మేకల రామ గారు చాలా బాగా. మా మిస్సెస్ కూడా చాలా చెప్తుంటారు అప్పుడప్పుడు. అంటే మీ వీడియోస్ చూస్తుంటారు కదా. అంటే మీరు ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి చెప్తున్నగా, దెన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మీకు కంపల్సరీ మీ ఆపర్చునిటీ ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఇంకొక టాలెంట్ కూడా ఉంది, పాటలు కూడా పాడతారు మీరు. అవునా కదా? మా కోసం ఒక పాట పాడచ్చు. అయ్యో మాస్టర్, ఇప్పుడు మీ తమ్ముడు కోసం ఒక పాట పాడండి ప్లీజ్. అంటే మీకు బాగా రీల్స్లో పేరు తెచ్చిన పాట కానీ. రీల్స్ లో బాగా పేరు తెచ్చింది అంటే అన్నిటికీ మంచిగానే ఉండింది. యాక్చువల్లీ ఈ మధ్య జ్వాల మూవీలో ఒక సీన్ చేసున్నాను. ఓకే, డైలాగ్. దానికి బాగా అసలు, కానీ బట్ నాకు ఆ డైలాగ్ గుర్తులేదు. ఓకే. కానీ పాటలు పాడడం అంటే రేర్ మాస్టర్. నేను పాడితే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఇలా ఉండదు. ప్లీజ్ మాస్టర్ నన్ను వదిలేయండి ఒక్కసారికి. ఓకే. మీరు చాలా సినిమాలలో ఆర్టిస్ట్గా చేశారు అని చెప్పి, చేశాను. సీరియల్స్లో ఏమేమి సినిమాలు చేశారు? సినిమాల్లో వచ్చేసి కాలగమనంలో చేశాను మాస్టర్. అది Okay. ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే తర్వాత రీసెంట్ గా సుమతి శతకం మూవీలో ఆకెళ్ళ గారికి వైఫ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. తర్వాత గేమ్ చేంజర్ లో కూడా చేసున్నాను కానీ బట్ ఆ సీన్స్ అన్ని కట్ అయిపోవడం అవునులే, అట్లా ఎడిట్ జరిగింది. అవుతుంటాయి. సో ఇలా వీరిగాడు అనే మూవీలో నేనే లేడీ విలన్ క్యారెక్టర్ చేశాను. చేశారు, సూపర్. అది కూడా ఇంకా రిలీజ్ కి ప్రాప్తం అవ్వలేదు, ఇంకా టైం పడతా ఉంది. ఇలా చాలా చెప్పుకుంటా పోతే ఒక 13 సినిమాల దాకా చేశాను మాస్టర్. ఓ సూపర్. ఏమైనా డైలాగ్ కొట్టగలరా? డైలాగ్ అంటే, ఏంది మే ఎప్పుడు చెప్పా నీకు, ఆ సుట్టేం అక్కడ పెడితివే, తీయమే వస్తాడు అంటాడు చూస్తాడిని. సూపర్, గుడ్. అంటే ఇదే నేనేమంటున్నా, చేస్తూ 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 ఒక మనిషికి ఒక టైం వస్తుంది, అవునా కదా? ఆ టైము మీకు వచ్చింది థ్యాంక్ యూ. పక్క. ఎందుకంటే మీరు మంచిగా, మీకు మంచి పేరు, మీ మనసు మంచి మనసు, మీరు ఎవరు ఫోన్ చేసినా మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవాళ రేపు చూస్తుంటారు కదా. అంటే ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మామూలుగా మీరు వెళ్తుంటారు కదా, ఎక్కడైనా మీకు బాధ పెట్టే సిచ్యువేషన్, సీన్స్ ఏమైనా జరిగినాయి? బాధ పెట్టే సిచ్యువేషన్స్, సీన్స్ అంటే ఏం జరగలేదు కానీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా మనకి. అవును, కో ఆర్టిస్టులు. వాళ్ళతోనే ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మనం ఇలా మాట్లాడుకుంటాం సరదాగా, అవును, పక్కకి వెళ్ళిన తర్వాత వేరే తీరు ఉంటది. తీరుంటుంది. వాళ్ళకి మనకి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ అక్కడ మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడతారు. మనిషి ముందు ఒక మాట, మనిషి తర్వాత ఒక మాట. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 5 మెంబర్స్ ఉంటాం, అవును మన 5 మెంబర్స్ కి ఒక గ్రూప్ ఉంది. అవును ఈ ఒక్క నంబరు ఇది నేనే ఫస్ట్ నంబరు. అవును. నేను ఏదో పని మీద బయటకు వెళ్తే మన 4కి ఒక గ్రూప్ పెట్టబ్బా, ఆ, 4లో ఒక పర్సన్ బయటకు వెళ్తే మన ముగ్గురికి ఒక గ్రూప్ పెట్టబ్బా, ఆ, ముగ్గురులో ఒకటి బయటకు వెళ్తే మన ఇద్దరికి ఒకటి పెట్టబ్బా,
ఓకే. ఈ ఒక్కటి వీళ్ళు అంటే వీళ్ళు చెప్తే నేను వినేదేంటి, నేనే కింగ్ ఇక్కడ. దీన్ని బట్టి చూస్తే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి అంటారు. చాలా దారుణమైన రాజకీయాలు. ఉమ్, అలా రాజకీయాలతోటి 1-2 మూవీస్‌లో నాకొచ్చే ఛాన్సులు గూడా మిస్ అవును. అయినాయి. అవును. మిస్ అయినయి అంతకుముందు చెప్పాను గదా! పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారు చిన్నగా టిక్‌టాక్ టైంలో అట్లా అవును. అని. ఇప్పుడు పిల్లలు గాని, మా అమ్మగారు గాని, మా చెల్లి గారు గాని ఓకే. బాగా సపోర్ట్ చేస్తున్నారు. అవును. అదే విధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉన్న బ్రదర్స్, సిస్టర్స్ అవును. చాలా మంది వెనక ముసుగులు వేసుకున్న వాళ్ళు ముసుగులున్నారు. ఉమ్, బట్ నా ముందైతే మాత్రం చాలా మంచిగా 90% 90% చాలా మంది నాకు బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. నేను మొన్న ఎక్కడో వెళ్తే మీ సోషల్ మీడియాలో వీడియోలు చేసే వాళ్ళంతా వేస్ట్ అది ఇది అని మాట్లాడుతుంటారు. వాళ్ళకి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏమని చెప్పాలి అంటే కొంతమంది ఉన్నారు మాస్టర్. ఇప్పుడు నేను ఒక వీడియో చూసాను అనుకోండి, అవును. అది బ్యాడ్ వీడియో అయితే నాకు బ్యాడ్ వీడియోసే వస్తాయి. వస్తాయి. అవును. అలా చూసే వాళ్ళు ఏంటంటే అందరు ఇలాగే చేస్తారు ఇలాగే అన్న చేస్తారు. ఆలోచన మాత్రమే ఉంటుంది. అవును. గుడ్ వీడియో కూడా చూడండి, అవును. అట్లాంటివే వస్తూ ఉంటాయి. అవును. ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆవిడేదో ఎక్స్పోజ్ చేసింది, లేకపోతే చీర కట్టుకోవడం చూపించింది అని చెప్పేసి అదే ప్రొఫైల్ చూస్తే నీకు అవే బ్యాడ్ వీడియోలు వస్తాయి. అంటే మంచివి చూసి మనం ఆ. చూసే దాన్ని బట్టే ఉంటుంది. అంటే దీన్ని బట్టి జనాలకు నేనేం చెప్పాలనుకున్నానంటే టిక్టాక్ ఉన్నప్పుడు కొంచెం హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు లేకపోతే బాగా సాడ్గా ఫీల్ అవుతున్న వాళ్ళు కాలక్షేపం కోసం ఏదో టిక్టాక్లో వీడియోలు చేసుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇన్ని దీంట్లో మనకు తెలవకుండా సోషల్ మీడియాలో సంపాదించుకొని ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అవును. చాలా ఎర్న్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు డబ్బులు సంపాదించుకుని. అది చాలామందికి తెలియదు. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే సోషల్ మీడియాకి రాగానే వీళ్ళకి బ్యాడ్ అది ఇది అని అనుకుంటారు. కానీ అందరిని అట్లా అనుకోవద్దు. చాలామంది మంచి వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. చాలా బ్యాడ్గా చేసి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? అందరికీ జాబ్స్ రావట్లేదు. వస్తున్నాయా? రావట్లేదు. కొంతమందికే వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు మాస్టర్, నేను మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తాను. అవును. ఊరంటే ఎలా ఉంటుందో తెలుసు అవును. కదా. అవును. తెలుసు. కొంతమంది సోషల్ మీడియా చూసే వాళ్ళు అందరు బాగుంటారు. అవును. మే నీ వీడియోలు చూసాను మే, ఆ, భలే చేసావు మే, ఆ, మే రమా ఆ, భలే చేసావు మే, అసలు భలేగా ఉన్నాయి. ఆ, ఒకళ్ళు అంటారు, ఆ, మే ఎందుకు మీ వయసులో అవసరమా నీకు, ఆ, నీ వయసు ఎంత మే, నీ పిల్లలు పెళ్లి కొత్తంటే నీకు ఇప్పుడు ఈ అవసరమా. ఆ. ఒకళ్ళు ఒకళ్ళు అమ్మాయి బాగున్నావు కానీ అల్లా పాట చేయమ్మా ఇంకా బాగుంటుంది, నువ్వు చేస్తే ఓకే. బాగుంటది, చెయ్యి నువ్వు అని అంటారు. ఉమ్, ఇట్లా ఒక్కొక్కళ్ళు చీరలు బాగా కట్టుకుంటున్నావు, లిప్స్టిక్ వేసుకున్నావు బాగుంది, మే ఎందుకు మే రంగులు బొంగులు ఓకే. వచ్చిపోతావుమే, ఆ. ఇట్లా చెప్పేవాళ్ళు కొంతమంది. కానీ మీ మాటలు చూస్తుంటే ఇక నాకు తెలిసి ఈ ఈ ఇంటర్వ్యూ తర్వాత అనసూయ గారిని పక్కన పెట్టి మిమ్మల్ని ఎక్కువ అయ్యో మాస్టర్ మీ బ్లెస్సింగ్స్ అలాగే ఉండాలి, కానీ ఎందుకంటే అంత లేదు మాస్టర్. విలన్గా లేడీ విలన్స్ తక్కువ మంది దొరుకుతారు. ఉమ్. మిమ్మల్ని కంపల్సరీ ఒక తెలంగాణ శకుంతల టైపు ఏదైనా క్యారెక్టర్స్ మీకు పడితే బాగానే మీరు ఇంప్రూవ్ అవుతారు. పడాలనే అనుకుంటున్నాను మాస్టర్, అంతా భగవంతుడి దయ, లేదండి ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సబర్ కా ఫల్ మీఠా అంటారు. ఆహా. ఓకేనా? చాలామంది జామకాయలు పచ్చి జామకాయలు తింటారు కానీ తీపి జామకాయలు కొంతమంది తింటారు. అవును. దాంట్లో నేను కొన్ని. ఎందుకంటే తీపి జామకాయల్లో ఉన్న టేస్ట్ వేరు. ఉమ్. సబర్ కా ఫల్ మీఠా అంటారు చూసారా, ఒక టైము చాలామంది నాకు కూడా కింద కామెంట్లు ఏమని పెడతారు, అందరు ఎదుగుతున్నారు నువ్వు ఎదగవా అని. నాకంటూ ఒక టైం వచ్చినప్పుడు వద్దన్నా నేనే అవపడతా. టీవీలో కానీ సినిమాలో కానీ నీ మొబైల్లో కానీ అది అది ఉంటుంది. ఆ ఒక ఆ టైం రావాలి. మాస్టర్ మిమ్మల్ని పట్టుకొని ఎంతమంది ఉన్నారో తెలుసా, అది కొంతమంది మాట మాస్టర్. నేను 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 చూస్తున్న దగ్గర నుంచి అప్పట్లో బషీర్ అంటే బషీర్ మాస్టర్ ఆయనకు ఒక లెవెల్, అంతే. ఆయన ఇది. అంతే. ఇప్పుడు బషీర్ మాస్టర్ దగ్గర ఎంతమంది ఉన్నారు. ఎటువంటి ఆర్టిస్టులు కావాలన్నా దొరుకుతారు, డాన్సర్స్ కావాలంటే దొరుకుతారు, డిఓపీలు దొరుకుతారు, అవును. డైరెక్టర్లు దొరుకుతారు, ప్రొడ్యూసర్లు కూడా దొరుకుతారు. అంతే. కావాలంటే మీరే కూడా చేస్తారు. చేస్తారు. అంటే ఇంక ఇంతకంటే ఏం కావాలి మాస్టర్, ఎదుగుదలంటే ఇదే. ఆహా, మన వెనకాలన్న మన ఫ్రెండ్స్ని, లేకపోతే మన వెనకాలన్న మన ఇది చూసుకొని మనల్ని గ్యాదర్ చేస్తారనమాట. నా క్యారెక్టర్ ఏంటంటే నా వెనకాల చూసిన నా ఫ్రెండ్సే అనమాట. మీ వెనకాల ఉన్న ఈ సర్కిల్ ఏదైతే ఉందో మీ గ్రేట్నెస్ అక్కడ తెలుస్తుంది మాస్టర్. అంటే నా దగ్గర నేను ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు కాల్ చేసి నాకు ఆపర్చునిటీ కావాలంటే కంపల్సరీ పిలిచిస్తా. ఎందుకంటే నేను వెనక ముందు చూడను. ఎందుకు చూడనంటే ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు వచ్చిందో లాజిక్ నేనే చెప్తున్నాను. నేను ఏదో పని ఉండి వచ్చాను, మాస్టర్ అని కాల్ చేశాను. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఇక్కడ కూర్చున్నానంటే కేవలం బషీర్ మాస్టర్ గారి వల్ల. ఇది నిజంగా సీరియస్లీ ఇలా నాలాగా కాదు, ఇంకా చాలా మందికి కూడా సపోర్ట్ చేస్తూ వీళ్ళు కూడా పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఇంకొంచెం ఏది చేస్తే బాగుంటుంది. అవును. ఇంకొకటి మాస్టర్, ఈ చిన్న విషయం చూడండి, ఓకే ఫేస్బుక్లో కొంతమందికి మనీ వస్తూ మనం ఉంటాయి, వస్తే- అవును. అందరికీ వస్తాయి. అవును. కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ అవును. దగ్గరికి వెళ్ళి ఇదేంటి అర్థం కావట్లేదు ఏం చేయాలంటే మీది పోయింది,
ఇంకోటి పెట్టాలి. ఇది పోయి డైరెక్ట్ చెప్పేస్తా. మీది ఆ. పోయింది, ఇంకోటి డౌన్లోడ్ చేసుకొని పలానా ఆప్షన్ అని ఆడేస్తాడు, పెట్టేసుకోవడమే. ఆ. మీరు అలా కాదు, ఓకే. పక్కన కూర్చోబెట్టుకొని దీనికి ఇది చెయ్యాలి, దీనికి ఇది చెయ్యాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది తీసేయండి, ఇది పెట్టుకోండి అని ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్తారు. అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బషీర్ మాస్టర్. అంటే అది చెప్పటం కూడా కారణం ఏంటంటే అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలి. అది ఎవరెవరో అనుకుంటారు కానీ నేనైతే అంతే చేస్తా. నేను ఎవరిని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న సెలబ్రిటీలో చాలామంది డబ్బులు వస్తున్నాయంటే నా వల్లనే. అంటే నా వల్ల అంటే నేను చెప్తా. చెప్పారు. ఎట్లా అంటే ఇలా చేసుకోండి మీకు ఇలా వస్తాయి, ఇలా చేసుకోండి, తప్పే ఉందండి. అవును. ఇప్పుడు చెడు చేసి చూడు, మంచి చేసి చూడు. నేను మంచి చేస్తేనే కదా నా పిల్లలు బాగుపడతారు. అవును. ఓన్లీ ఫర్ అదే. ఇప్పుడు ఈ రోజు నేను ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నానంటే మీరు చేసిన దానికే కదా సార్ నేను చెప్తా ఉన్నాను. అట్లేం లేదు, అందరికీ మనం మంచి చేయాలనే కోరుకుంటా. అందరూ మంచిగా ఉండాలి, అందులో బషీర్ మాస్టర్ ఉండాలి. ఓకే. నాకు ఇంత మంచి అంటే నేను పిలవంగానే వచ్చి నక్షత్ర మీడియా ప్లస్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్తున్నాగా మళ్ళా కూడా ఈ ఇంటర్వ్యూ తర్వాత మీ రేంజ్ కొంచెం చాలా మారుతుంది. ఎందుకంటే థ్యాంక్ యూ మాస్టర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవకాశం ఇచ్చి చూడు అనేది చెప్తున్నా కదా. పక్కా మీకున్న టాలెంట్ కానీ, మీరు చేసే పర్ఫార్మెన్స్ కానీ, మీరు మాట్లాడే విధానంతో మీరు మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్.